పేదవాని యాపిల్గా పేరు పొందిన జామ విదేశీ రకాల రాకతో ఖరీదైన ఫలంగా మారిపోయింది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ఎకరాకు 112 లేదా 160 మొక్కలు నాటే స్థానంలో ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 600 నుంచి 1000 మొక్కలు నాటుకుంటున్నారు. ఇలా అత్యధిక సాంద్రతలో సాగు ద్వారా ఎకరాకు 20 టన్నులకు పైగా దిగుబడిని ఒక పంట నుంచి సాధించగలుగుతున్నారు అభ్యుదయ రైతులు. అయితే అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు మొక్క ఎత్తు పెరగకుండా గుబురుగా పెరగటం పైన రైతులు శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా రైతులు కూలీలను పెట్టి సికేచర్లతో పనిని పూర్తి చేస్తుంటారు. ఈ పని ఎక్కువ మంది కూలీలు అధిక శ్రమతో కూడుకున్నదని గ్రహించి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రూనింగ్ కట్టర్తో కొమ్మ కత్తిరింపులు చేపడుతున్నారు. ప్రూనింగ్ కట్టర్తో పని సులువుగా ఉందంటూ జామ సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. మాకు ఒక 3 ఎకరాల సుమారు జామ తోట ఉందండి. ఇంత మునుపు దీంట్లోనే యాపిల్ బేర్ వేసాము. అది సరైన గిట్టుబాటు కాక తీసి మళ్ళీ జామ తోట వేసాము 2016లో. అలహాబాద్ సఫేదా వేసామండి. అయితే ఇది ప్రధానంగా హై డెన్సిటీలో వేసామండి మొక్కలు మేము 12x6. ఎకరానికి వచ్చేసి 630 మొక్కలు పండియండి. వీటిని కంపల్సరీ ప్రూనింగ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే అది ప్రధానంగా అది ఒక కొమ్మలో దూరిపోతాయి కాబట్టి విశాలంగా గాలి ఆడాలి కాబట్టి కాయ కూడా మనకి డిస్ప్లే అంటే కనపడేటట్టు ఉంటేనే బాగుంటుందండి. కాయ కోసుకోవడానికి కూడా ప్రధానంగా 5 అడుగుల లోపే ఉండాలి మొక్క. ఎప్పుడైనా మనకి ఎప్పటికప్పుడు 3 సార్లు సంవత్సరం మొత్తం మీద ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా పనికిరాని కొమ్మలు సన్న కొమ్మలు అంటే కాపు అయిపోగానే పిందెలు ఉన్నప్పుడు ఆ పిందెలు తప్పించి మిగతా కొమ్మలన్నీ తీసేయాల్సి వస్తుంటుందండి. అట్లా తీసేయాల్సి వచ్చినప్పుడు మనుషులను పెట్టి చిన్న కత్తెలు పెట్టి తీయాల్సినప్పుడు 3mm 5mm కొమ్మలు మాత్రమే కట్ చేయాల్సి వస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఈ ప్రధాన కొమ్మలు కూడా 30mm 40mm కొమ్మలు అంటే బొట్టుకునేలా పైన కొమ్మలు కూడా తీయాల్సి వస్తుంది. ఒక్కొక్క మనిషికి 700 రూపాయలు ఇచ్చి తీయాలంటే చాలా కష్టమవుతుంది. పని తొందరగా అవ్వట్లేదు. దాని మూలాన ఆలోచిస్తే ఒక ప్రూనింగ్ కట్టరు బ్యాటరీది చూసామండి. దీంతో మామూలుగా మనుషులతో ఒక 2-3 చేసే పని దీంతో ఒక్కళ్ళమే మనం చేసుకోవచ్చు అండి. ఈ జామలో ఎప్పుడైనా ప్రధానంగా ఎక్కువ ఉన్న కొమ్మలను తీసేయటం మూలనే ఒకసారి ప్రూనింగ్ చేస్తే దానికి 4 పిలకలు వస్తాయి. 4 పిలకలకి మామూలుగా విపరీతంగా పూత పిందె వచ్చి కాయటం జరుగుద్ది. అందుకని ప్రధానంగా దీన్ని తీసుకొచ్చి మెకానిజంగా చేస్తేనే మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందని ఇట్లా చేస్తాను. అయితే ఇది ఫస్ట్ మాకు తెలవక ప్రూనింగ్ చేయక మేము వదిలేస్తే కొమ్మ కుళ్ళు కాయ కుళ్ళు లాంటి పురుగు వచ్చింది. దాని మూలాన ప్రూనింగ్ చేసి ఇదంతా సస్యరక్షణ కనుక బాగుంటుందని చేసాం. 3-4 చేసే పని దీంతో ఒక మనిషితో చేయొచ్చు అంటే ఈ కత్తెరతోని. దీనికి బ్యాటరీలు 2 ఇస్తారండి. ఆ బ్యాటరీ ఒక్కొక్కటి 4 గంటలు ఏకంగా పనిచేస్తుంది. 2 బ్యాటరీలకి 4 8 గంటలు పనిచేస్తుంది. మనం రోజుల్లో మనిషి చేసుకోవడానికి సరిపోతుందండి. దీనికి అదనంగా 2 బ్లేడ్లు కూడా ఇచ్చారండి కంపెనీ వాడు దీనికి ఎక్స్ట్రా. దానికి లూబ్రికెంట్ ఆయిల్ కూడా కొంచెం ఒక చుక్క వేయాల్సి వస్తుంది. దానికి ఇది వాడేటప్పుడు తెలిసిపోతుంటుంది మనకి. పైగా దీన్ని క్యారేజ్ చేయడానికి ఆ కంపెనీయే బ్యాగ్ కూడా ఒకటి సూట్ కేసు లాంటిది ఇస్తారు. ఛార్జింగ్ అరగంటలోనే ఎక్కుద్ది. దీనికి మళ్ళీ 4 గంటల పాటు వస్తుంది. రోజంతా పని చేయడానికి ఒక రైతుకి సరిపోతుంది. అప్పుడప్పుడు కొమ్మలు చిన్నవి కాకుండా పెద్దవి కూడా కట్ చేయాల్సి వస్తుంది. అంటే 40mm కొమ్మలు కూడా అవి కూడా ఇది సునాయాసంగా కట్ చేయగలదు ఇది. అదే కూలీలు అయితే ఆ 40mm కొమ్మ దాంతో కట్ అవ్వదు. మళ్ళీ దానికోసం వేరే కత్తెర వేరే మనిషి ఇవన్నీ పడలేకనే ఇది తీసుకున్నామండి. దీంతో చాలా బాగుంది. ఆన్లైన్లో చూసినప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 6500 దాకా పడిందండి. ప్రూనింగ్ కట్టరు వల్ల ఉపయోగం ప్రధానంగా ఏంటంటే ఒక్కొక్క కూలీకి రోజుకి 600 నుంచి 800 వరకు ఇవ్వాల్సి వస్తుంది. 5 కూలీలు అయితే కానీ ఎకరం అవ్వట్లేదు ఒకరోజు. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 3000-3500 అట్లా అవుతుంది. ఇది కేవలం ఒక మనిషితోనే 1000 రూపాయలతోనే ఒక రోజుతోనే పని అయిపోతుంది ఇది. అందులో దీన్ని వాడేటప్పుడు అసలు ఏమాత్రం కూడా బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా ఫ్యాన్ స్విచ్ చేసినట్టు వేసుకోవటం ఇట్లా. కాబట్టి ఎంత లావు కొమ్మైనా అంటే 40mm సైజు కొమ్మైనా కానీ అట్లా అంటే షార్ప్గా కట్ అయిపోతుంది. అదే కూలీలతోనైతే వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి ఆ ఒక్క కొమ్మే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది 5 సెకండ్లో అయిపోతుంది ఇది.
ఇట్లా ప్రధానంగా ప్రూనింగ్ చేసినప్పుడు అంటే పండు కానీ మిగతా సస్యరేషన్ కానీ లేదా ప్రధానంగా పిండి నల్లి పేనుబంక ఈ రెండు ప్రధాన శత్రువులు దీనికి. ఇట్లా ప్రూనింగ్ చేయటం మూలన గాయలాడి బాగా అట్లాంటివి కూడా దరిచేరకుండా ఉన్నాయండి. 3 ఎకరాలు అంటే ఇది వేసింది. ఎకరానికి 630 లెక్క దగ్గర 2000 మొక్క దీంట్లో ఉందండి. 2 కాపుల మీద సంవత్సరానికి వచ్చేసి 10 నుంచి 15 టన్నులు ఒక్కొక్క ఎకరానికి అట్లా వస్తుందండి. 30 టన్నులు 40 టన్నుల దాకా. టన్ను వచ్చేసి మనం మామూలుగా లోకల్ మార్కెట్ ఎప్పుడున్న మార్కెట్ 20,000 నుంచి 15,000 వరకు అమ్మగలుగుతాం మేము. 2 కాపుల మీద మటుకు గట్టిగా ఒక 40 టన్నుల వరకు వస్తుందండి. 40-20 8 లక్షల వరకు వస్తుందండి. అయితే దాని ఖర్చులు కూడా మనకి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి మనకి ఇప్పుడు ప్రూనింగ్ అయితే సస్యరక్షణ ఎరువులు వేసుకోవటానికి వాటికైతే దగ్గర ఒక 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. అట్లా 2 సీజన్లు గట్టిగా వస్తుందండి. 3వ సీజన్ ఎండాకాలం కొంచెం తక్కువ వస్తుంది. ఎండాకాలం అంత క్వాలిటీ ఉండదు కాయ. ఏ సీజన్కి ఆ సీజన్ కాయ అయిపోగానే లేతకాయ ఉండగానే అంత మునుపు ముదురుకాయ పడిన కొమ్మలు కంపల్సరీగా తీసేస్తామండి. ఆ తీసేసిన మూలానే వాటికి ఎగురు వచ్చి మళ్ళీ ఈ కాయలు అయిపోయే లోపల అవి వస్తాయండి. ప్రూనింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేస్తుంటేనే కాయ కూడా కంటిన్యూస్గా వస్తుందండి మనకి.